ఢిల్లీలో చంద్రబాబు బిజీగా ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. సుమారు గంట పాటు వీరి సమావేశం జరిగింది. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో అమిత్ షాతో చంద్రబాబు భేటీకి ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పాలి. విభజన సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై అమిత్ షాతో చర్చించారు సీఎం చంద్రబాబు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి రంగాల వారీగా కేటాయింపులు పెంచాలని అమిత్ షాను కోరారు చంద్రబాబు. వచ్చే 5 ఏళ్లలో ఏపీకి 1,00,000 కోట్లకు పైగా నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరుతున్నారు చంద్రబాబు. 10 రోజుల వ్యవధిలో రెండోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు చంద్రబాబు. గత పర్యటనలో ప్రధాని మోడీ 10 మంది కేంద్ర మంత్రులను కలిసి కొన్ని కీలక అంశాలపై చర్చించారు. ఏపీలో అభివృద్ధి పనులకు, ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులివ్వాలని కేంద్రం పెద్దలను కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అయితే ఈరోజు కూడా పలువురు కేంద్ర పెద్దలతో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలే టార్గెట్గా చంద్రబాబు భేటీలు సాగుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు 10 రోజుల వ్యవధిలో రెండోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లడం విశేషం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీలో ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాని మోడీ 10 మంది కేంద్ర మంత్రులను కలిసి రంగాల వారీగా జరగాల్సిన కేటాయింపులు, ఏపీ పునర్నిర్మాణానికి కేంద్రం సహకారంతో పాటుగా పోలవరం, రాజధాని నిర్మాణం, రోడ్లు, హైవేలు, పట్టణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, అర్బన్ డెవలప్మెంట్, ఈ విధంగా కీలక శాఖలకు సంబంధించిన అంశాలను చంద్రబాబు 10 రోజుల క్రితమే కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. తాజాగా మరోసారి ఢిల్లీ బాట పట్టారు చంద్రబాబు. వీటి అప్డేట్స్ ఎంతవరకు వచ్చాయి? బడ్జెట్లో ఏమన్నా నిధులు కేటాయించే అవకాశం ఉందా? ఉంటే ఏపీకి ఏమిస్తారు? ఏపీకి ఎటువంటి బడ్జెట్ కేటాయింపులు చేస్తే బాగుంటుంది? లోటు బడ్జెట్లో ఉన్న ఏపీకి తగిన న్యాయం చేయాలని కేంద్రాన్ని కోరనున్నారు. ఎన్డీఏలో కీలక పక్షాలుగా ఉన్న టీడీపీ, జేడీయూలకు కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక అలొకేషన్స్ ఉండాలని కోరుతున్నారు. ప్రత్యేక హోదా ఎలాగూ లేదంటున్నారు కనుక ప్యాకేజీలో భాగంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలకు నిధులు కేటాయించాలని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు టీడీపీ, జేడీయూ కేంద్రాన్ని కోరుతున్నాయి. వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలకు పైగా, అంటే ఏడాదికి 20,000 కోట్ల రూపాయల చొప్పున నిధులతో పాటు ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అందించాలని టీడీపీ కోరుతోంది. అమరావతి, పోలవరం నిర్మాణం, మెడికల్ కాలేజీలు, ఎయిర్పోర్ట్లు, పోర్టులు, మెట్రో నిర్మాణాలకు, రోడ్లు, హైవేల నిర్మాణానికి, ఇలా ప్రతి రంగానికి సంబంధించి కేటాయింపులు భారీగా ఉండాలని కోరుతున్నారు చంద్రబాబు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే భాగస్వామ్యపక్ష రాష్ట్రాలకు ప్రాధాన్యత అధికంగా ఉండాలని చంద్రబాబు వివరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా రంగాల వారీగా జరపాల్సిన కేటాయింపులకు సంబంధించి బీహార్ సీఎం నితీష్ కుమార్ బడ్జెట్లో 30,000 కోట్లు అడుగుతున్నారని తెలిసింది. ఏపీకి సంబంధించి అదే స్థాయిలో కేటాయింపులు జరపాలని సీఎం చంద్రబాబు సైతం కేంద్రం పెద్దలకు పట్టుపడుతున్నట్టు సమాచారం. ఏపీకి నిధులిస్తే అవి సకాలంలో రాష్ట్రానికి అందేలా చూడాలని కేంద్ర పెద్దలను చంద్రబాబు కోరనున్నారు. చంద్రబాబు ఏపీకి నిధులు రాబట్టడానికి పట్టు వదలని విక్రమార్కుడిలా ఢిల్లీకి ట్రిప్పుల మీద ట్రిప్పులు వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.